నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. మనం లాస్ట్ ఎపిసోడ్ అంటే మన చివరి భాగం అంటే మొదటి పుస్తకంలోని చివరి భాగంలో మనం ఏం తెలుసుకున్నాము అంటే అసుర ఆత్మల గురించి తెలుసుకున్నాం. వారెవరో కాదు, ఒకప్పుడు మనలా మనిషి జన్మ తీసుకున్నవారే. వారిప్పుడు శరీరం లేకుండా ఆత్మలుగా మిగిలిపోయారు. మోక్ష స్థితికి చేరుకోవటానికి ఇప్పటి నుండే మనం ప్రారంభించాలి మిత్రులారా. ఎందుకు అంటే గురువుల సహకారం లేకుంటే ఇది సాధ్యం కాదు. సో గురువుల సహకారంతో లేదంటే మనం కూడా ఆ అసుర ఆత్మలుగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకే మనల్ని మోక్ష మార్గానికి నడిపించడానికి మనకు గురువులు ఉన్నారు. మనం వారి మార్గంలో వారి యొక్క మార్గదర్శకత్వంలో మనం ముందుకు వెళ్ళాలి మిత్రులారా. అయితే ఈ అసుర ఆత్మల గురించి తెలుసుకున్నాం కదా. ఇవి హనుమంతుల వారు ఎక్కడ చెప్తున్నారు ఇదంతా అంటే మనకి గుర్తే ఉన్నది మీ అందరికీ కూడా. ఆ రోజు అంటే మనం ఈ చర్నా వేడుకల హనుమంతుల వారు వచ్చారని ఆ ఒక సమూహం మహతంగుల సమూహం అంతా కూడా అందరికీ తెలిసి వారందరూ కలిసి చర్నా వేడుకలు చేసుకుంటున్నారు. ఆ చర్నా వేడుకల్లో మనకి అసుర ఆత్మల గురించి అక్కడ మనకి చెప్పడం జరిగింది. సో ఈరోజు మనందరం ఆ చర్నా వేడుకల్లోనే ఉన్నాం. గుర్తుంది కదా మీకు. హనుమ వచ్చారు. ఆ మహతంగులు హనుమ వచ్చినందుకు గాను ఒక వేడుకను ఏర్పాటు చేశారు. ఊర్మి ఆ వేడుకల్లోని దీపాలను వెలిగించారు. హనుమ ఆ జ్ఞానాన్ని అందించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు పరోక్షంగా అంటే మనకి కథల ద్వారా ఆయన ఆ జ్ఞానాన్ని అందిస్తే, అంటే మన గత భాగం అంటే ఈ అసుర ఆత్మల దగ్గర ఉన్నప్పుడు గత భాగం అదే మనం పార్ట్ 1 చివరి భాగంలో స్వయంగా ద రియల్ ఇమ్మోర్టల్ టాక్స్ అంటే చిరంజీవత్వపు సంభాషణని మనకి అందించారు హనుమ. అందులో భాగంగా అక్కడ అందరూ ఆసీనులై ఉన్నారు. హనుమ తర్వాత ఏం చెప్పబోతున్నారు అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. హనుమ ఒకేసారి 2 రోల్స్ని అంటే 2 రకాల పాత్రలని పోషిస్తున్నారన్నమాట. ఒకటి తన శిష్యులకు గురువుగా అక్కడ ఆసీనులై జ్ఞానబోధ చేస్తున్నారు. ఇంకొక పక్క ఒక దైవంగా తన భక్తులకి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది అనిత అనే ఒక భక్తురాలి కథ. ఆమె ఈ మహతంగులకి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంది. హనుమ ఒక్కరే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క మహతంగుడు కూడా ఆ కథలో జీవిస్తున్నారు. వారందరూ అనిత యొక్క ఇంట్లోకి ప్రవేశించారు. మనుషులుగా కాదు మిత్రులారా, ఆత్మరూపంలో. ఆ ఇల్లు చూసిన వెంటనే ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకంటే పాలరాతి నేల ఎంతో అందంగా చిత్రీకరించినటువంటి గోడలు, కానీ ఆ నేల మీద ఉండాల్సినటువంటి ఫర్నిచర్స్ లేవు. అక్కడ ఉండవలసిన ఫర్నిచర్స్ అంటే సామాను మనం కూర్చుండానికి కావాల్సినవన్నీ కూడా అక్కడ ఉండవలసినవన్నీ కూడా లేవు. బ్రతుకు తెరువు కోసం, ఆహారం కోసం, నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వాటి కోసం ఆ ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేశారు. వాళ్ళ వంటగది చూడటానికి ఎంతో విశాలంగా ఉంది, కానీ ఆ వంటగదిలో ఉన్న గిన్నెల్లో ఏమీ లేదు. తినడానికి ఆహారం లేదు. ఆ వంటగదిలో ఉండేటటువంటి డబ్బాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అసలు అనిత ఎవరు? ఆమె జీవితంలో ఏం జరుగుతుంది? 5 సంవత్సరాల నుండి ఆ దంపతులకి కంటి మీద కునుకు లేదు. ఆ 4 గోడల మధ్య నిద్రలేనటువంటి రాత్రుల్ని కలిపారు వారిద్దరూ కూడా, అనిత మరియు ఆమె భర్త. అసలేం జరిగింది వారి జీవితంలో? అసలేం జరిగింది? వారికి ఒక బాబు ఉండేవాడు. పుట్టిన వెంటనే బాబుకి ఒక అంతు చిక్కని వ్యాధి సోకింది. ఆ వ్యాధి వలన దాన్ని నయం చేసుకోవడానికి వారు తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు. హాస్పిటల్స్, గుడులు ఇవే వారికి ఇళ్ళైపోయాయి. వారి సంపదంతా వాటికే ధారపోశారు. కానీ చివరికి తన కొడుకును కూడా బ్రతికించుకోలేకపోయారు. వారి ప్రయత్నం వారు చేశారు, కానీ కొడుకుని బ్రతికించుకోలేకపోయారు. ఆ బాబు చనిపోయాడు. సో ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఆ వేదనను చూసినటువంటి ఆమె అత్తగారు అంటే అనిత అత్తగారు, ఆ భార్యాభర్తలు పిల్లడు చనిపోయాడనే వేదనలో ఉన్నారు కదా. వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉందో ఆమె అనారోగ్యాన్ని కూడా తనలోనే దాచేసుకుంది. ఎందుకంటే వారిద్దరూ చాలా అప్పులు చేస్తున్నారు కదా మరి పిల్లడి కోసం. ఇంకా తన అనారోగ్యాన్ని చెప్తే ఇంకా ఖర్చులు అవుతాయి అనే ఉద్దేశంతో ఆవిడ తనలోని దాచేసుకుంది.
ఆమె కూడా ఏదో తెలియనటువంటి జబ్బుతో బాధపడుతోంది. కానీ ఈ విషయాన్ని కొడుకుకి గాని, కోడలికి కానీ చెప్పదు. అది కాస్త ముదిరి ఆమెను ఇంకాస్త బాధపెడుతోంది. కోరుకున్న వారికి చావు దగ్గరికి రాదంటారు. అంతే కదా! మనం కోరుకున్నప్పుడు చావు దగ్గరికి రాదట. ఆ విధంగా ఆమెకి చనిపోవాలన్నటువంటి కోరిక కలిగినా కూడా ఆమె చనిపోలేకపోయింది. ఆ రోగంతో మరింత బాధపడుతోంది. సో, కష్టాలన్నీ కూడా ఒకేసారి వస్తాయి కదా! అలా అనితకి కూడా వచ్చాయి. తన కొడుకు చనిపోవడం వలన అనిత భర్త ఉద్యోగంలో సరిగా కాన్సంట్రేట్ చేయలేకపోయాడు. దాంతో ఆఫీస్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వలన తన స్థాయి కంటే తక్కువకి అంటే ఉద్యోగం పోలేదు. కానీ ఆయన యొక్క ఆ డిజిగ్నేషన్ అంటాం కదా! ఆ స్థాయి కన్నా కిందకి డిజిగ్నేషన్ ఇచ్చి జీతాన్ని కూడా తగ్గించేశారు. అంతే గదా! మరి వీటిలో ఎలా ఉంటది ఉద్యోగాలంటే? మన పెర్ఫార్మెన్స్ బాగుంటేనే మనకి శాలరీస్ ఉంటాయి. ఒక పక్క ఖర్చులు పెరిగాయి. ఇదిలా ఉండగా అనితకి సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది కూడా ఆమె కాన్పు ఎంతో కష్టతరమైంది. ఎప్పుడైతే అనిత భర్త తండ్రయ్యాడో అప్పుడు అతనికి ఒక యాక్సిడెంట్ అయింది. సో, ఆ సిట్యుయేషను అది కూడా అన్నీ కూడా అనిత చుట్టూ ఎలా ఫామ్ అయ్యాయంటే, ఒక పక్క అత్తగారి ఆరోగ్యం బాలేదు. తనకి ఒక చంటి బాబు, భర్తకేమో యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు అనిత కుటుంబం మొత్తం ఆమె మీదనే ఆధారపడి ఉంది. అంటే ఏంటి? అనితే ఆ ఇంటికి ఆధారం అయిందనమాట. అనిత మొదటి కొడుకు యొక్క జబ్బు వల్ల ఆమెకున్న గోల్డు అంతా కూడా తాకట్టు పెట్టేశారు. అప్పుల పాలైపోయారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో పడింది అనిత. ఎలా ఉంది? ఎలా ఉంది మనందరికీ అంటే ఇదంతా వింటుంటే అది వారి యొక్క రియాలిటీ అనమాట. చూడటానికి కష్టాలన్నీ సినిమా కష్టాలంటాను చూసి ఆ టైప్‌లో అనమాట. అది వారి యొక్క రియాలిటీ. కానీ ఇది నిజంగా అనితకు జరుగుతున్న సంఘటన. అటువంటి వాస్తవంలో అనిత జీవిస్తోంది. సో, ఆ అనిత యొక్క జీవితం ఏ విధంగా సాగుతుందో దాన్ని అక్కడున్నటువంటి మహతంగులందరూ చూస్తూ ఉన్నారు. ఆవిడేం చేస్తుంది? ఎలా బాధపడుతుంది? ఏం జరుగుతుంది? అనేదంతా కూడా. ఆమె, ఆమె అంటే అనిత ట్యూషన్స్ చెప్తూ పిల్లలకి అలాగే కొంచెం డబ్బులు మిగిల్చుకొని అప్పుల వాళ్ళకి మరి అప్పుల వాళ్ళున్నారు కదా! వారు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ముందుగా ఎంతో కొంత సంపాదిస్తూ ఇంటిని నడుపుతూ ఇంకొక పక్క ఆ అప్పుల వారికి చెల్లిస్తూ బతుకుతోంది అనిత. ఆమె నమ్మినటువంటి దైవాన్ని పూర్తిగా విస్మరించింది. ఎందుకంటే అనిత కష్టాల్లో ఉన్నప్పుడు వారు కాపాడలేదు. అందుకని దైవం మీద విపరీతమైనటువంటి కోపం పెరిగింది. ఇక దరిద్ర దేవత వారింట్లో తాండవం ఆడటం మొదలుపెట్టింది. ఆ దరిద్ర దేవతకి ఈమె భక్తురాలిగా మారింది. ఎందుకంటే ఆమె చూసినటువంటి, పడుతున్నటువంటి బాధలు అటువంటివి మరి. అటువంటి పరిస్థితుల్లో దేవుళ్ళు, దైవాలు అందరూ కూడా చేతులెత్తేశారు. ఎందుకంటే ఆమె తెలియనటువంటి అజ్ఞానపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతోంది. ఆమె దారులన్నీ మూసుకుపోయాయి. ఆమెకి ఎన్నో సార్లు సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ సూసైడ్, ఆ టెండెన్సీ ఆమెలో కలిగింది. కానీ ఎదురుగా ఉన్న పరిస్థితులు, భర్త, చంటి పిల్లవాడు, ఇండ్లు, ఇంటి పరిస్థితులు, ఆ చంటి బిడ్డని ఇయన్నీ చూసి ప్రతిసారి ఆగిపోయేది. సో, అక్కడ ఉన్న దేవుళ్ళందరూ చేతులెత్తేసినా కూడా అత్యంత శక్తివంతులైనటువంటి మరియు చిరంజీవి అయినటువంటి హనుమ మాత్రం ఆమె మీద ఆ పట్టుని వదల్లేదు. ఆమె జీవితాన్ని ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకున్నారు హనుమ. అందుకే ఆ మహతంగుల దగ్గర ఉంటూ కూడా ఈమెను అంటే అనితని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. సో, మొత్తం మహతంగులందరికీ అక్కడ అంటే అనిత జీవితంలో ఏం జరుగుతుందో చూపిస్తున్నారనమాట. అనిత బయటికి వెళ్ళి తనకు కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలని అనుకుంటుంది. అంటే ఇంట్లో కావాల్సిన పచారీ సామాన్లనమాట. అవన్నీ తయారు చేసుకుంటుంటుంది. ఆమెకంటూ బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ లేరు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడే గదా ఈగలు మూగుతాయంటారు. అలాగే అన్నీ ఉన్నప్పుడే గదా అందరూ వచ్చేది. చుట్టాలైనా, స్నేహితులైనా ఎవరైనా సరే. సో, ఎప్పుడైతే అప్పుల పాలై కష్టాల్లో ఉన్నారో అప్పుడు ఎవరు వారి దరి చేరలేదు. అంటే సాయానికి కూడా రాలేదు. ఒక ఆమె
ఒక్క ఆమె చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ తప్ప ఆవిడకి ఎటువంటి ఎవరూ సహాయానికి రాలేదనమాట. ఆ స్మార్ట్ ఫోన్ని తన ఫ్రెండ్‌గా భావిస్తుంది అనిత. కానీ ఇది చూస్తున్న మహతంగులకి కొంచెం వింతగా అనిపించింది. మొట్టమొదట అనిత ఇల్లు అనేది ఒక పెద్ద ప్యాలెస్ లాగా అనిపించింది వీళ్ళకి, మహతంగులకి. ఏదైతే ఆ మహతంగులు ఉండేది, మరి వాళ్ళందరూ ఉండేది గుడిసెల్లో కదా! అందుకని ఆవిడ యొక్క ఇల్లు, వారి మిడిల్ క్లాస్ వారి ఇల్లు మహతంగులకి ఒక ప్యాలెస్ లాగా కనిపించింది. ఆహా! ఎన్ని సౌకర్యాలున్నాయి, ఎంత పెద్ద ఇల్లుంది, ఎన్ని భాగాలున్నాయి అని వారు అనుకుంటున్నారు. కానీ అనిత యొక్క దారిద్ర్య స్థితి వారికి తెలియట్లేదు. మహతంగులకి ఏమనిపిస్తుందంటే, మేము కష్టపడేది ఓన్లీ దేనికోసమే. అంతకు మించి ప్రాపంచిక సుఖాలంటే ఏంటో మాకు తెలీదు. దానికోసం కొంచెం చెమటోడుస్తాం. మేము దేనికోసం పరిగెత్తం. కానీ ఈ మనుషుల్లాంటి సోషల్ స్టేటస్, మనుషులకేంటి సోషల్ స్టేటస్ అంటే సామాజిక పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలంటే అవంటే బాగా ఇష్టం కదా మరి. అందుకే అంటే ఏంటి అంటే అవి కనిపిస్తాయా? రుచి చూడగలమా? ఈ పరువు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలంటే? లేక స్పర్శించి వాటిని అనుభూతి చెందగలమా? లేదు కదా! మరి ఈ సామాజిక పరువు, ప్రతిష్ట అంటే ఏంటి? అది నిలబెట్టుకోవడం కోసం ఈ మనుషులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా మనుషులు ఎందుకు పరిగెడుతున్నారు? అసలు దేనికోసం పరిగెడుతున్నారు? తేనె తీయగా ఉంటుంది. అది ఒక ఆనందాన్ని ఇస్తుంది. దానిలో పోషక విలువలున్నాయి. దాని వెనకాల మేము పరిగెడుతున్నాం. దానికొక అర్థం ఉంది. వీరు దేనికోసం, దేని వెనకాల పరిగెడుతున్నారు? అసలు ఈ మనుషులకి ఏమైంది? అని మహతంగులు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మహతంగులకి 2 పర్సెప్టివ్స్ అంటే అనేవి అర్థం అవుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ ఈ మనుషులు పగలబడి నవ్వాలంటే వారికి ఇటువంటి అజ్ఞాతంగా బ్రతుకుతున్న ఒక గిరిజన సమూహాన్ని చూపిస్తే చాలు. సో, ఈ మహతంగుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనే ఆ ఒక్క వ్యత్యాసాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు మనకి హనుమ. అంటే ఇక్కడ 2 రకాలుగా మనకి జ్ఞానం ఇస్తున్నారు మిత్రులారా. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా, ఏమీ ఆశించకుండా, సహజంగా దొరికేటువంటి వనరులు తీసుకుంటూ, ప్రకృతిలో జీవిస్తూ ఉండే మహతంగులను చూపించారు. అలాగే అనిత అనే ఒక స్త్రీ కుటుంబాన్ని చూపిస్తూ, అన్ని సౌకర్యాలు ఉన్న వారి యొక్క స్థితిగతులు, అలాగే అప్పుల పాలైతే వారి స్థితిగతులు ఎలా ఉంటాయనేది ఇక్కడ మనకి హనుమ చూపిస్తున్నారన్నమాట. ఈ మహతంగుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది, అలాగే ఆధునిక ప్రపంచంలో బతుకుతున్న వారి మనుషుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనే ఆ ఒక్క వ్యత్యాసాన్ని ఇప్పుడు చూపిస్తున్నారన్నమాట. వారేమనుకుంటారంటే, వీళ్ళెందుకు ఈ సంపదల వెనకాల, ధనం వెనకాల కనిపించని ఏవేవో వాటి వెనకాల ఈ ఈ అంటే ఇమాజినరీ అంటే ఊహకందని వాటి వెనక పరిగెడుతున్నారు అని గిరిజనులు అనుకుంటుంటారు. ఇంకో పక్కన ఈ ఆధునిక సమాజంలో బతుకుతున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వారు వీరికేమన్నా పిచ్చా? వారికి సంపద అక్కర్లేదా? విలువ తెలీదా? వాళ్ళు మూఢనమ్మకాలు బతుకుతున్నారు. వారికి ఏవో దేవుళ్ళు కనిపిస్తారంట, వారికి జ్ఞానం అందిస్తారంట అని పగలబడి నవ్వుతున్నారు ఈ ఆధునిక జనం. సో, ఇలా రకరకాల మనుషులు వారి యొక్క ఆలోచనలో ఉండే వ్యత్యాసాన్ని ఇక్కడ మనకి హనుమ చూపించారు. అలాగే ఎవరి యొక్క ఆలోచనల యొక్క వారి యొక్క వారికి ప్రత్యేకత అనమాట అంతే. వేటికి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనేటువంటి వ్యత్యాసాన్ని హనుమ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కానీ ఆ అనిత యొక్క జీవితం చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతారు. ఆమె ఎందుకు ఇలా ఉంది? ఆమె లైఫ్‌లో ఏమవుతుంది? అక్కడ వీరు ఇటువంటి ట్రాజెడీ ఒకసారి చూస్తారు. మహతంగులు 1974 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అక్కడ సప్తకన్య గిరులు అనేటువంటి కొండల సమీపంలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరుగుతుంది. అదెప్పుడు అంటే 1974 సంవత్సరంలో డిసెంబర్ నెలలో వీరు నివసించేటువంటి వీరి యొక్క గూడెం అని అంటాం కదా, వారికి దగ్గరలో సప్తకన్య గిరులు అనేటువంటి కొండల సమీపంలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఒక విమానం కుప్పకూలిపోతుంది. అక్కడ ఎందరో చనిపోతారు. సరిగ్గా అదే సమయంలో అంటే ఆ విమానం కూలిపోయేదానికి 2 రాత్రుల క్రితం హనుమ అక్కడికి వచ్చి అంటే మహతంగుల దగ్గరికి వచ్చి వారికి జ్ఞానాన్ని అందించి వెళ్తారు. ఆ సప్తకన్యగిరుల సమీపంలోనే మహతంగులు ఉంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మహతంగులు చాలా గుప్తంగా అంటే ఐసోలేషన్‌లో అయి ఉంటారు. అంటే ఎవరిని కలవడానికి అలాగే
వాళ్ళతో కలిసి ఉండటానికి, మాట్లాడడానికి కూడా ఇష్టపడరనమాట. వారి ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచంలో కనుక వారు కాంటాక్ట్‌లోకి వచ్చినట్లయితే, వారు మాయలో పడిపోతారని. ఎందుకంటే, బయట ప్రపంచం మాయలో బతుకుతుంది అని మహతంగులు బలంగా విశ్వసిస్తారు కనుక. మిత్రులారా, ఇంకా అసలు ఎందుకు ఇలా ఇదంతా జరుగుతుంది? ఆ అనిత యొక్క జీవితం ఏంటి అనేది హనుమ మనకి మరికొద్ది జ్ఞానాన్ని రేపు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.